దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవర్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి మొదటి యోహాను పత్రిక మనము ధ్యానిస్తున్నాము. 4వ అధ్యాయములో నుంచి దేవుడు మనతో అనేక విషయాలు మాట్లాడుతున్నాడు. 9వ వచనంలో ఆయన ద్వారా మనం జీవిస్తున్నామని, దాని కొరకే అద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభు ఈ లోకానికి పంపబడ్డాడని, అందును బట్టి అసలు దేవుని ప్రేమ ఏంటో మనం అర్థం చేసుకోవటానికి ప్రత్యక్షపరచబడింది అని మనము ధ్యానించాము. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడు చేసిన ప్రతి కార్యములు, ఈ మానవాళి ఎడల చేసిన ప్రతి కార్యములో ప్రేమ కనపడుతుందండి. మానవుడు తప్పిపోయినప్పుడు, ఆయనకు అవిధేయుడైనప్పుడు, ఆయన నుంచి తన మహిమలో నుంచి వేరైపోయినప్పుడు, మరి అయినా కూడా దేవుడు కోపం తెచ్చుకోలేదు, విసుగు తెచ్చుకోలేదు. కానీ తిరిగి ఎలాగున మానవుని తనతో కలుపుకోవాలి, తనతో రికన్సైల్ చేసుకోవాలని దేవుడు తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. ఆయన చేసిన ప్రతి కార్యము కూడా ప్రేమతో నింపబడి ఉన్నట్లుగా మనము చూడగలము. సృష్టి ఆరంభము నుంచి మానవుడు మరి ఈ భూమి మీదకి రాకముందు వరకు ఆయన సృష్టి యావత్తు అన్ని కూడా జరిగించి మానవుని నరుడిని ఈ భూమి మీదకి తీసుకొచ్చినట్లుగా మనకు తెలుసు. అంటే కుటుంబంలో ఒక పిల్లవాడు పుడుతున్నాడంటే ముందుగానే తల్లిదండ్రులు సిద్ధపరిచిన సిద్ధపరచబడి ఉన్నట్లుగా తండ్రి అయిన దేవుడు కూడా ఈ భూమి మీదకి మానవుడిని తీసుకురాకముందు అతని కొరకు కావలసిన సమస్తాన్ని సమకూర్చాడు. అందులో ప్రేమ ఉన్నది. కానీ దానికి మించిన ప్రేమ మానవుణ్ణి నిర్మించడమే కాదు గాని, అతను పాపము చేసినప్పుడు దేవుడు చేసిన అద్భుతమైన ప్రణాళిక అసలు మనం ఎన్నిసార్లు కొనియాడినా సరిపోదండి. ఆ ప్రవచనము 3:15 ఆదికాండము ప్రవచనము, ఆయనకక్కడ మరి కోపం వచ్చేసింది. ఆదాము మీద చాలా కోపం వచ్చేసింది. కానీ ఆ ప్రేమ చూస్తే గనక ఆదామును శపించకుండా నీ నిమిత్తము నేల బడి ఉన్నది అంటాడు. అబ్బా నిజంగా అసలు చూడండి, పాపం చేసింది ఆదాము, ఒక నేల ఏం చేసింది? ఆదామును బట్టి నేల శపించబడింది. చూడండి, దేవుని ప్రేమ మానవుని ఎడల, అంటే మన కన్న బిడ్డల ఎడల మన మమకారము, మన మమత, మన ప్రేమ ఆప్యాయత ఎలా ఉప్పొంగుతాయో అలాగునే దేవుని ప్రేమ కూడా మరి మరి ఆయనలో నుంచి ఉప్పొంగుతా ఉంది. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు అని రాయబడిన మాటకు తగినట్లుగా అనుదినము ఆయన మన ఎడల వాత్సల్యత చూపుచున్నాడు అని రాయబడిన మాట, ఆయనకు మన ఎడల మరి నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది అని రాయబడిన మాట. నిజంగా అసలు విలాప వాక్యములు 3:23లో రాయబడిన మాటలు నిజంగా అసలు వాటిని తలపోసుకుంటే మానవుల ఎడల దేవునికి ఎంత ప్రేమ, ఇందులో ప్రేమ ఉన్నది. ఏమి ప్రేమ, ఏమి ఆ ప్రేమని మనం చూస్తే గనక, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. హల్లెలూయా. అంటే ప్రేమతో మన దగ్గరకు రావటానికి దేవుడే చొరవ తీసుకున్నాడండి కదా. ఈ ప్రేమ నమూనా చొరవతో మరియు త్యాగంతో కూడుకున్నట్లుగా మనము చూడగలము. అంటే మరి ప్రేమ ఒక భావోద్వేగం కాదండి, అది ఒక క్రియ, ఒక నిబద్ధతతో కూడిన క్రియ. ఇక్కడ ప్రేమ, మరి బైబిల్ చెప్పే ప్రేమ అగాపే ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, తిరిగి ఆశించని ప్రేమ, మరి త్యాగపూరితమైన ప్రేమ. ఇది దేవుని స్వభావాన్ని మానవాళి పట్ల ఆయన
క్రియలను అర్థం చేసుకోవటానికి మనకొక పునాదిగా మనలో నిలుస్తా ఉన్నది. మనం చూసినట్లయితే మానవుడు సరే ఒక ఆదాము తప్పిపోయాడంటే కాదు. ఈ మానవాళి యావత్తు కూడా మరి దేవునికి దూరమై పతనమైపోయిన స్థితిలో ఉంటగా మరి దేవుడే మరి మరి ఆయనే చొరవ చేసి మానవాళి యావత్తును రక్షించాడు. రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే గనక 3వ అధ్యాయంలో 10-12 వరకి ఇందును గురించి రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడెవడును లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, ఒక్కడు కూడా మరి సరైన వాడు దేవునికి కనపడలేదు. కానీ ఈ విధంగా తప్పిపోయిన ప్రజల కొరకు దేవుడు తన కుమారుని పంపాడండి. అవునా కదా? మనము ఈ గృహంలో కూడా మనం చూస్తే మన బిడ్డలను ప్రేమించే తీరులో మనము చూస్తే వాళ్ళు అవిధేయత చేస్తే మనకు కోపం వస్తుంది కదా. వారికి వారితో సరిగా మరి మనం వారిని కొంచెం కోపం చేస్తాము, కొంతసేపు మనం మాట్లాడకుండా కూడా మానేస్తాము. కానీ ఇక్కడ దేవుని ప్రేమ చూస్తే గనక మరి దేవుడే దిగి వచ్చి, అందరూ కూడా పాపం చేశారు, పాపం చేసిన ఆ యొక్క అందరినీ తిరిగి తనలో రికన్సైల్ చేసుకోవటానికి కుమారుడు ఇచ్చాడు. మనం ప్రేమించామని కాదు, ఆయనే ప్రేమించాడు. స్వచ్ఛందంగా దేవుణ్ణి ప్రేమించటానికి గాని, ఇతరులు ప్రేమించటానికి గాని మనలో అసలు సాధారణంగా ప్రేమ స్వభావం లేదండి. కానీ దేవుని ప్రేరేపణతో దేవుని ప్రేమించటానికి, అంతేకాదు ఆ ప్రేమతో సాటి వారిని కూడా ప్రేమించటానికి, ఆ ప్రేమలో ఉన్న చొరవలో నుంచి మనము మరి ఎదుటి వారిని సాటి వారిని ప్రేమిస్తున్నాము. ప్రేమ ప్రేమను పుట్టిస్తుంది. హల్లెలూయా! దేవుని ప్రేమ మన లోపల ప్రేమని ప్రతిస్పందనను కలిగిస్తదండి. ప్రేమ అనేది మనలోంచి జాలువారేటప్పుడు ఎదుటివారు దానికి స్పందించారనుకోండి, అదొక ప్రవాహంలాగా మారిపోద్ది. ఎదుటి వాళ్ళు ముడుచుకుపోయారనుకోండి, దాని అక్కడ ఏమైపోద్ది, కట్ ఆఫ్ అయిపోద్ది. ఆ ప్రవాహంకి అక్కడ అడ్డుకట్ట వేయబడినట్లయిపోద్ది. ఈ ప్రేమ అనేది మరి ఎప్పుడు కూడా ప్రవహించే ఒక ప్రవాహంలాగా ఉండాలి. అంటే ఈ ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, ఆయన లోకమును ఎంతో ఎంతో అన్నదానికి అంతు లేకుండా దేవుడు ప్రేమించాడు కదా. అందుకే మరి ముందుగానే యెషయా గ్రంథకర్త ద్వారా ఆయన ఒక ప్రవచనం పలికి, ఆ ప్రవచన నెరవేర్పు కూడా ఎలా జరగబోతుందో, అసలు ఆ కుమారుడు ఎటువంటి వాడు మరి ముందుగానే మరి మానవాళి కొరకు బయలుపరిచాడు. మానవాళి కంటే కూడా ముందుగా ఇశ్రాయేలును ప్రేమించి వారికి బయలుపరిచాడు. వారిలో నుంచే, యూదులలో నుంచే రక్షణ వచ్చింది. ఒక గొప్పగా విశేషం మనం చూస్తే గనక రోమీయులకు రాసిన పత్రిక మన సంఘంలో ధ్యానిస్తా ఉన్నాము. అందులో మరి ఇశ్రాయేలీలకి మరి అన్యులకి మధ్య ఉన్న ఆ యొక్క వ్యత్యాసాన్ని చూపిస్తూ, ఇశ్రాయేలుని దేవుడు సహజంగానే ప్రేమించాడు. కానీ అన్యజనులు కూడా మరి ఆయన యొద్దకు రావాలని, వారి నిమిత్తం కూడా మరి ఆయన ఈ యొక్క పాప క్షమాపణ కార్యక్రమాన్ని ఈ మానవులందరి కొరకు ఆయన చేశాడు. ఏ ఏ రంగు, రూపు, మరి దేశము, జాతి, మతము ఏమీ తేడా లేకుండా ప్రతి ప్రజను ఆయన ప్రేమించాడు. ప్రతి ప్రజ కూడా తనను ప్రేమించాలని, తన ప్రేమను పొందుకొని సాటి వారిని ప్రేమించాలని ఆయన ఉద్దేశం అనేది. కన్యక గర్భం అయితే కుమారుని కనును అని, ఇమ్మానుయేలుని పేరు పెడతారని చెప్పిన తర్వాత అసలు ఆయన మీద ఆ ప్రవచనము పలుకుడుతోనే ఈ లోక పాప భారమంతా మోపబడిందండి. మనం చూస్తే 9:6లో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్య భారముండును. ఈ లోకంలో ఉన్న సమస్త రాజ్యాల యొక్క భారము, ప్రతి మానవుని యొక్క పాప భారము, జీవిత భారము ఆ దినమే, ఆ ప్రవచనము పలికిన రోజే
ఆయన మీదకు మోపబడిందండి కదా. ఎవరైనా శిశువు ఒక పసిగుడ్డుగా పుట్టబోయేటువంటి ఆ వ్యక్తి మీదకి ఈ యొక్క పాప భారం అంతా కూడా మోపబడటానికి ప్రణాళిక సిద్ధపరచబడింది. నిజంగా అసలు దేవుని ప్రణాళిక మనం ఆలోచిస్తే ఆ సిలువలో క్రీస్తు బలియాగమయ్యేంత వరకు ఆ పాప విమోచన కార్యము, ఆ ప్రాయశ్చిత్త కార్యము జరిగించేంత వరకు కూడా అసలు ఆయన ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడంటే, మరి కుమారుడు మీద ఈ పాప భారం అంతా మోపాలని ఆది కాండం మొదలుకొని యెషయా గ్రంథం మొదలుకొని దేవుడి ప్రవచనాలను తన ప్రవక్తల ద్వారా పలికిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఈ దేవుని ప్రేమ మరి మనిషి నుండి ఎప్పుడు పుట్టదండి. దేవుడు ప్రేమ స్వరూపి గనక ఆ ప్రేమ మనలో పోయబడుతుంది గనక అది ఎల్లప్పుడూ కూడా దేవుని నుండే పుడుతుంది. హల్లెలూయా. ఈ ప్రేమ స్వభావము, ఈ ప్రేమ భావన, మనలో ఉప్పొంగే ఈ ప్రేమ దేవునిదండి. బా నిజంగా అసలు ఆ ప్రేమ అసలు మనం ఎంతగా తలపోస్తే అసలు ఆ ప్రేమకు అంతులేని ఆ ప్రేమకి అబ్బా దేవుడు నన్ను ఇంతగా ప్రేమించాడా, ఇంతగా ప్రేమించాడా, ఇంతగా ప్రేమించాడని ఈ ప్రేమలో మనం తలమునుకులవుతామండి. నిజంగా మన సమస్యలన్నీ అల్పమైపోతాయండి దేవుని ప్రేమను గనక మనం తలపోస్తే. మనం జీవించే జీవిత పోరాటాలు కదా, అనుదిన జీవితంలో మనకు కలుగున్న కష్ట నష్టాలు, ఈ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ కూడా దేవుని ప్రేమతో పోల్చుకుంటే అవన్నీ కూడా అల్పమైపోతాయి. ఎలా మనం సహించగలం? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మన పక్షాన ఉన్నాడు. ఆయన చెప్పిన ప్రతి వాగ్దానం కూడా మన జీవితంలో నెరవేరుస్తున్నాడు. అంటే అసలు ఆ ప్రేమ రోమా 8లో రాయబడిన మాట, తన స్వంత కుమారుని ఇచ్చుటకు వెనుదీయక ఆయన ఇచ్చిన వాడు ఆయనతో పాటు సమస్తము ఎందుకు అనుగ్రహింపచ్చు కదా. అంటే కుమారుడితో పాటు ఏం చేశాడు? సమస్తం ఇచ్చేశాడు. మరి ఆ మానవుని సృష్టించినప్పుడే, సృష్టించక ముందే అన్ని మానవునికి కావాల్సినవి ఇచ్చాడు. మానవుడు తన మహిమను కోల్పోయిన తర్వాత రెండవ ఆదామైన క్రీస్తు ద్వారా మనకి ఏమి కావాలో అవన్నీ కూడా అనుగ్రహించబడి, ఎందుకని క్రీస్తు ద్వారా ఇవ్వవలసి వచ్చింది? అవన్నీ కూడా సాతాను క్యాప్చర్ చేసేసాడు. మనకు సంబంధించిన ప్రతి ఆశీర్వాదాన్ని వాడు క్యాప్చర్ చేసేసాడు. కనుక వాడి కబంధ హస్తాల్లోంచి తీసి కదా మనకివ్వటానికి క్రీస్తు ఆ సిలువలో సాతాను తలను చితకదొక్కవలసి వచ్చింది. ఆ మరణపు ముళ్ళును విరిచి వేయవలసి వచ్చింది. మృత్యుంజయుడై విజయ వీరుడుగా, పునరుద్ధానుడుగా తిరిగి లేవలసి వచ్చింది. అంటే ఆయన ఎందుకు పంపించాడు? పాప ప్రాయశ్చిత్త బలిగా పంపించాడు. ఈ పాప ప్రాయశ్చిత్త బలి అనే పదము చూస్తే హిలాస్మోన్ అనే గ్రీకు పదము నుండి అనువదించబడింది. అంటే దీని అర్థం ఏంటంటే పాప పరిహారము. ఈ పాప పరిహారము, ఈ బలుల గురించి ప్రత్యేకంగా లేవీకాండం 16లో మనం చదివితే గనక అబ్బా ఎన్ని రకాల బలులు! పాప పరిహారార్థ బలి, అపరాధ పాప పరిహారార్థ బలి, ఇంకా సిన్ ఆఫరింగ్, ఈ ఆఫరింగ్ అని ఎన్ని మరి అక్కడ మరి బలులున్నాయో, దాదాపు 5 బలులు అక్కడ దేవుడు చెప్పాడు. మరి ఆ బలులన్నిటినీ అర్పించుటలో ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తం చేయటానికి ఆ బలులు అర్పించబడినాయి. అంటే ఈ ఒక్క పాపానికి ఒక్కొక్క జంతువుని తీసుకొచ్చి ఈ విధంగా మీరు ఈ విధానం మీరు పాటించి ఈలాగున మీరు పాప విమోచన యొక్క ప్రాయశ్చిత్తం పొందుకోండి. ఈ పాప ప్రాయశ్చిత్తం అనేది జరగటానికి రక్తం ఒలికించాలి. ఆ రక్తం ద్వారానే మరి యొక్క మానవునికి పాప క్షమాపణ కలుగుతుందని ఇశ్రాయేలీయుల యొక్క మరి ఆ పాత నిబంధనలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆ విధంగా దేవుడు పాపాల నుంచి విమోచిస్తూ వచ్చాడు. అంటే ఆయన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మానవుల్ని విమోచించుట,
పాపము నుంచి విమోచించుట, వారిని నీతిమంతులుగా తీర్చుట, తిరిగి తనలో రికన్సైల్ చేసుకుంటా. పాపము దేవునికి మధ్య ఒక పెద్ద అగాధం ఉంది. పాపమున్న చోటికి దేవుడు రాలేడు. మానవుడు పాపంతో దేవుణ్ణి రీచ్ కాలేడు గనక ఈ అగాధాన్ని పూడ్చటానికి ఆయన దేని మీద ఆధారపడ్డాడంటే రక్తం మీద ఆధారపడ్డాడు. ఎందుకంటే మానవుని యొక్క రక్తమే ప్రాణం కనుక ఈ రక్తం మీద దేవుడు ఆధారపడి ఆ జంతువుల యొక్క బలుల ద్వారా వారిని రక్షించినట్లుగా, వారికి పాప ప్రాయశ్చిత్తం కలిగినట్లుగా మనము చూడగలము. కానీ ఈ యొక్క బలులు మరి నిరంతరం అర్పించాల్సి వచ్చింది. ఎవడు పాపం చేస్తే వాడి గురించి అర్పించాల్సి వస్తుంది. ఆఖరికి ప్రధాన యాజకుడు కూడా ప్రతి సంవత్సరము ఈ బలులు మరి తన కొరకు అర్పించుకోవాల్సి వస్తుంది, ప్రజలందరి కొరకు అర్పించుకోవాల్సి వచ్చింది. అది చాలా మరి మరి చాలా అంటే చాలా ప్రయాసతో కూడిన పని కదా. ఒక జంతువును వధించటం అంటే అది ఎంత ఈజీ పని, అవునా కదా? అసలు ఆ జంతువుని చంపేటప్పుడు అసలు అక్కడ ఉన్నటువంటి యాజకుల పరిస్థితి ఎలా ఉంటుందో, అవునా కదా? చిన్నప్పుడు ఎప్పుడైనా చూసారా? ఇంట్లో కోళ్ళను పెంచినప్పుడు కోళ్ళను చంపి ఇంట్లో వండుకునేవాళ్ళు. మా ఇంట్లో చిన్నతనంలో బోళ్ళని కోళ్ళు, పల్లెటూరులో పెరిగిన వాళ్ళందరికి కూడా ఈ అనుభవం ఉంది. అంటే దాని యొక్క మెడ కోసినప్పుడు ఆ రక్తం అంతా ఒలికిపోద్దండి. అదంతా కూడా గిజగిజ కొట్టుకుంటా ఆఖరికి ప్రాణం విడిచేస్తుంది. అంటే ఈ జంతు బలులు దేని బలిగా అర్పిస్తున్నారో దాని యొక్క ప్రాణానికి బదులుగా మానవుని యొక్క ప్రాణము ప్రాయశ్చిత్తముగా, హల్లెలూయా హల్లెలూయా, ఈ విధంగా సమర్పించబడిందండి. మానవునికి పాప విమోచన ఆ ప్రాయశ్చిత్తం ఎలా కలిగిందంటే ఒక జంతువు యొక్క ప్రాణము ఆ రక్తం ఒలికించడం ద్వారా, ఆ రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా, ఆ వ్యక్తి మీద ఆ రక్తాన్ని నిమిరి చమిరి ఏం చేశారు? పాప క్షమాపణ ప్రకటించారు. కానీ మరి దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక ఏంటంటే ఈ విధంగా నిరంతరము బలులు అర్పించిన మానవునికి పాప ప్రాయశ్చిత్తం కలుగట్లేదు గనక తన ఏకైక కుమారుని, సొంత కుమారుని పంపించి ఆయన మరి ఒక్కసారే తన యొక్క రక్తాన్ని కార్చుట ద్వారా ఆ వారి యొక్క ప్రాణాన్ని పెట్టుట ద్వారా ఈ మానవాళికి విమోచన కలిగిందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 12వ వచనంలో మనం చూచిన 9వ అధ్యాయము 12 నుంచి మనము చూచినట్లయితే మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో క్రీస్తు ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల ఏమైపోయింది? వాళ్ళ పాపాలు అప్పటికప్పటికి టెంపరీగా ప్రాయశ్చిత్తం అవుతుంది. ఏదైతే ఆ బలులు అర్పించడం ద్వారా మేకలు గాని కోడలు గాని అది ఏదైనా కూడా ఎవరైతే మైలపడ్డారో, పాపము ద్వారా అపవిత్రం చేయబడ్డారో వారి మీద ఏం చేస్తున్నారు? మరి అక్కడ ఉన్నటువంటి రాయబడిన ఆ విధానాలన్నీ వారు జరిగిస్తా ఉన్నారు. బూడిద చల్లారంట, మరి వారిని పరిశుద్ధపరచడానికి ఆ జలము చల్లారంట, రకరకాలుగా చేశారు. దేవుడు ఏది బయలుపరిచాడో అవన్నీ కూడా చేశారు. కానీ ఆఖరికి క్రీస్తు ఏం చేశాడండి? ఆ తన రక్తాన్ని ఒక్కసారే, తన స్వరక్తాన్ని ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ఆయన సమర్పించి వేశాడు. కనుక ఇప్పుడు మానవాళి యొక్క ప్రతి పాపము, దోషము, అతిక్రమము, అవిధేయతలు, బుద్ధిహీనతలు ఏమేమి దేవునికి వ్యతిరేకం ఉన్నాయో ఆ మనస్సాక్షితో సహా శుద్ధి చేయబడినట్లుగా క్రీస్తు యొక్క రక్తము మనల్ని పాప ప్రాయశ్చిత్తం చేస్తుందండి. మన యొక్క ఈ పంకిలమైపోయిన జీవితం అంతా, పాపముతో నిండిపోయిన ఈ జీవితాన్ని ప్రక్షాళన చేస్తా ఉంది.
పాప ప్రాయశ్చిత్తంతో మనకు విమోచన కలిగిస్తా ఉన్నది. నిత్యుడగు ఆత్మ ద్వారా దేవునికి తను తాను నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. ఈ ప్రాయశ్చిత్తం అనే పదము చూస్తే అంటే తృప్తి, అంటే దేవుడు ఆ బలులు చూసి ఆ రక్తము చూసి తృప్తి చెందాడట. అంటే ఆ ఒక వ్యక్తిని పాపము నుంచి విడిపించటానికి ఈ యొక్క పాప ప్రాయశ్చిత్తము చేయాల్సి వచ్చింది, రక్తం ఒలికించాల్సి వచ్చింది. దానిని చూచి మరి దేవుడు శాంతించాడంట. కానీ దేవుడు తర్వాత మరి తను నిర్ణయించిన ఏదైతే మరి స్త్రీ ద్వారా, స్త్రీ సంతానము ద్వారా రక్షకుడు విమోచకుడు వస్తాడు, మరి సాతాను తనను చితుకు దొక్కుతాడనే కార్యము సిలువలో అది అక్షరాల నెరవేర్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. సిలువపై క్రీస్తుకు దేవుడు విధించిన తీర్పండి. పాపం కొరకు క్రీస్తు పడిన మరి ఆ శ్రమ, మరి మరి ఆయన మానవులపై ఎవరైతే పాపం చేశారో వారిపై ఉన్న కోపాన్ని శాంతింపచేసింది. ఇదే యోహాను పత్రికలో ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపముల కొరకే కాదు, లోకములో ఉన్న ప్రతి ఒక్కరి పాపముల కొరకు శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా. అంటే పరిపూర్ణుడైన దేవుని ఆజ్ఞలను నెరవేర్చగలిగిన వ్యక్తి కేవలము యేసు క్రీస్తు మాత్రమే. ఆయన మన స్థానములో మరణించి సిలువపై నిత్య శిక్షను భరించి దేవుణ్ణి తృప్తిపరిచాడండి, దేవుణ్ణి శాంతిపరిచాడు. ఆ యొక్క మరి ఏదైతే మానవునికి మీద దేవునికి విరోధం ఏర్పరచబడిందో దాని నుంచి ఆయన శాంతి పరిచాడు. ఆయన రక్తము, క్రీస్తు రక్తము ఆ కృపాసనం యొద్దకు తీసుకుని వెళ్ళి అక్కడ ప్రోక్షించబడినప్పుడు దేవుడు శాంతించాడంట. ఆయన కోపమంతా మానవుల మీద నుంచి తొలగిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని ప్రేమ ఆయన న్యాయానికి విరుద్ధంగా ఉండదండి. దేవుడు పరిపూర్ణుడు మరియు సంపూర్ణ నీతిమంతుడు. ఆయన తన స్వరూపానికి ఎన్నడూ వ్యతిరేకంగా ఉండలేడు. ఆయన మన పాపాలను చూచి చూడనట్లు వదిలేయడండి. ఆయన వాటిని దాచిపెట్టినా కూడా వెలికి తీస్తాడు. వాటిని దాచిన పాపాలు, దాగి ఉన్న పాపాలను కూడా వెలికి తీస్తాడు ఆయన. ఆయనకి కనిపించిన సృష్టము లేదు. మానవుని యొక్క అంతరంగం ఆయనకి తేటగా కనపడుతుంది. అంటే ఒకరు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఎవరు చెల్లించగలరంటే ఆయన కుమారుడే, ఇంకెవరి వల్ల కాదు. ఈ యొక్క లోక పాపముల యొక్క మూల్యము చెల్లించాలంటే ఇక ఎవరి వల్ల కాదు. అవునా కాదా? క్రీస్తు ప్రభువుని పెట్టిన హింసలు చూస్తే అసలు ఎలా ఆయన భరించాడు. మానవుడిగా అసలు ఆయనకి ఎంత శక్తి వచ్చింది, ఎంత బలం వచ్చింది, ఎంత మానసిక నిబ్బరం వచ్చింది, ఎలాగునన్ని దెబ్బలు తినగలిగాడు, ఎలాగునైనా రక్తము ధారలుగా కారిపోతానే ఉంది. కారిపోతున్నప్పుడు కూడా ఆయన ఎలాగున మరి ఆయన సస్టైన్ కాగలిగాడు. మనలో కొంచెం బ్లడ్ వెళ్ళిపోతే ఎలా ఉంటుందో తెలుసా? ప్రాణం జూమంటా ఉంటది. ఇవి షుగర్ టెస్ట్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతంత బ్లడ్ తీస్తా ఉంటారు, ఎన్నో ఎంఎల్ తీస్తా ఉంటారు. దానికే ప్రాణము జువ్వుమంటా ఉంటది. ప్రభు యొక్క రక్తము మరి కారుతూ 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 ఆఖరికి శరీరములో రక్తమే లేకుండా రక్తము నీళ్లును కారెను అని యోహాను భక్తుడు సాక్ష్యం ఇచ్చాడు. అంటే ఆఖరి రక్త బొట్టు వరకు కూడా ఈ మానవాళి కొరకు పాప ప్రాయశ్చిత్తం కొరకు ఆయన చెల్లించాడు. ఆ పాప ప్రాయశ్చిత్తం ఏంటంటే అది అత్యధికమైన మూలమండి. బా, హల్లెలూయా. అత్యధికమైన మూలం ఏంటంటే క్రీస్తు ప్రాణమే. హల్లెలూయా. ఆయన ఆ ప్రాణాన్ని పెట్టేశాడండి. దేని కొరకు? మనము
ప్రేమతో నింపబడటానికి, రక్షింపబడి మన ఆత్మలు విమోచించబడి మన ఆత్మల్లో మరి దేవుని ప్రేమతో నింపబడి ఆ దేవుని ప్రేమ సాటి మానవులకి మనం చాటి చెప్పాలని. హల్లెలూయా. దేవుడు మనకి క్రీస్తు ద్వారా జీవం ఒక్కటే కాదు, మరణము ద్వారా కూడా ఆయన మనల్ని రక్షించాడు. నిత్య మరణానికి బదులుగా మనమందరం కూడా నిత్య జీవానికి వారసులుగా మనము చేయబడ్డాము. మన పాపములకు ఆయన ప్రత్యామ్నాయ బలిగా మార్చబడ్డాడు. ఇన్స్టెడ్ ఆఫ్ అస్, మనకు బదులుగా ఎక్స్చేంజ్డ్ us విత్ హిమ్. హల్లెలూయా. ఆ శిలువలో మనం పొందాలండి. పాపం చేసింది ఎవరు? నీవు నేను కదా. ఈ మానవాళి పాపం చేసింది. శిక్ష ఎవరికి రావాలి? మానవాళికి రావాలి. మనకు రావాలి శిక్ష. కనుక మనకు బదులుగా ప్రత్యామ్నాయ బలిగా ఆయన అర్పించబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా కదా. ఆయన మన శిక్షను తను స్వయంగా చెల్లించాడు. ఇది ప్రేమ అండి. అసలు ఈ ప్రేమ అసలు మనం ఆలోచించి ఆ లోతుల్లోకి వెళ్లే కొద్దీ ఇంతగా ప్రేమించాడా దేవుడు, ఇంతగా ప్రేమించాడా, అసలు క్రీస్తు తన రక్తాన్ని, తన యొక్క జీవితాన్ని ఎంతగా, తన ప్రాణాన్ని ఎంతగా మన కొరకు పెట్టాడని మనం ఆలోచించే కొద్దీ, ధ్యానించే కొద్దీ దేవుని ప్రేమతో మనం నింపబడతామండి. పశ్చాత్తాప హృదయంతో రగిలిపోతాం. కన్నీరు మున్నీరవుతాం. దేవుడు చేసిన కార్యం ముందు, ఆఫ్టర్ ఆల్ వాట్ ఐ యామ్, వాట్ ఈస్ మై లైఫ్, ఎలాగున్నాను ఆయన సన్నిధిలోని. నిజంగా అసలు మన ఆత్మలో అసలు ఆయనతో రికన్సైల్ అయ్యే కొద్దీ కూడా అసలు అసలు ఆయనతో మమేకమయ్యే కొద్దీ ఆయన ప్రేమ మనలో జాలువారుతా ఉంటది. అదే అంటాడు ప్రభు, అసలు నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించానంటే తన స్నేహితుల కొరకు ప్రాణం అర్పించేంతగా ఎక్కువగా ఎవరు ప్రేమించలేదు. మీ కొరకు నా ప్రాణమే ధారపోసాను. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు మన పాపముల నిమిత్తము సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అంటే ఇక్కడ మరి పౌలు భక్తుడు రాస్తున్నాడు, క్రీస్తు ఎలాగున మన కొరకు చనిపోయి సమాధి చేయబడి లేపబడ్డాడు. ఒకవేళ ఆయన ఒక ఒట్టిగా ప్రాణం పెట్టేస్తుంటే, ఆ రక్తం తండ్రి దగ్గర అర్పించుంటే ప్రయోజనం లేదు. ఆయన తిరిగి మరణించి తిరిగి లేవకపోతే కదా, అదంతే సమాధిలో ఉంటే దానివల్ల మనకు ఉపయోగపడేది కాదు. కానీ పరిశుద్ధాత్మ పునరుద్ధానపు శక్తి ద్వారా ఆయన లేపబడుట ద్వారా మన పాపాలన్నీ ఒక్కసారిగా విమోచించబడ్డాయి. పాప ప్రాయశ్చిత్త బలి అర్పించబడింది. నీవు నేను ఆత్మలో స్వేచ్ఛ పరులమయ్యాం. ఎవరు కలిగింది అది? ఎవరు నమ్మితే, ఎవరు యేసు క్రీస్తుని అంగీకరిస్తే, ఎవరు ఆయన నా రక్షకుడని అంగీకరిస్తే, నా పాపముల కొరకు ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడని ఎవరు నమ్ముతారో వారికి మాత్రమే ఆ కృప కలిగినట్లుగా మనము చూడగలము. ఎందుకు చేశాడు ఆ కార్యం అంటే గనక, మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచించవలనని, మన పాపముల నిమిత్తము తన్ను తాను అర్పించుకొనెను. హల్లెలూయా. అంటే అనీతిమంతులైన మనని దేవుని యొద్దకు తీసుకురావటానికి నీతిమంతుడైన క్రీస్తు శరీరములో చంపబడి ఆత్మలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడి వాటికి ఒక ముగింపు పలికాడు. ఆయన మరి పరిశుద్ధుడుగా పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు. హల్లెలూయా. సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. హల్లెలూయా కదా. మనం అందరం కూడా నిత్య జీవం పొందుకోవటానికి ఆయన మన ఎడల చేసిన ఈ గొప్ప కార్యము కదా. మనం ఎవ్వరం కూడా నీతిమంతులుగా మరి తీర్చబడం గాని, ఆత్మను గురించిన ఒక వాగ్దానం మనకి ఇవ్వబడింది. అదేంటంటే గలతీ 3:13 అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించబడెను. యూదుల నుంచి రక్షణ వచ్చింది, కానీ అన్ని జనులైన మనకు
కృప అనుగ్రహించబడింది. వారు అవిధేయతతో, అవిశ్వాసముతో వారు పక్కకు వెళ్ళిపోయారు. అన్య జనులైన మనము, యూదులు కాని ప్రతి ఒక్కరు కూడా అన్య జనులేనండి. ఏ దేశం వారైనా వారందరూ కూడా జెంటైల్సే. ఆ అన్య జనులను రక్షించుటకై క్రీస్తు మనలను అబ్రహాము యొక్క ఆశీర్వాదంలోకి మనలో కూడా తోడుకొని వచ్చాడండి. ఈ దినము మనము దేవుని ప్రేమ చేత నింపబడిన వారై కదా. ఆయన తండ్రి ఎందుకు ఆ కుమారుని పంపించాడో ఆ ఉద్దేశాన్ని గ్రహించిన వారమై మనము దేవుని ప్రేమించదమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రేమ అంటే కదా, కుమారుని మన కొరకు లోకంలోకి ఇచ్చివేయటే. ప్రేమ అంటే ఆ కుమారుని మనం పొందుకుంటే, ఆ ప్రేమ అంటే ఆ ప్రేమను ఎదుటి వారికి మనం చూపించటే. కనుక ఈ ప్రేమకు బద్దులమైదాం, ఈ ప్రేమలో నిలిచి ఉందాం, ఈ ప్రేమను అనేక మందికి పంచి పెడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింపచేయును గాక. ఆమేన్.